అందరికి నమస్కారం అండి. 3 BHK ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ సిక్సర్ కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు తనకి. బట్ ఐల్ స్టిల్ డూ ఇట్ అగైన్. శాంతి టాకీస్ అరుణ్ విశ్వ. అతనికి సెకండ్ ఫిల్మ్, కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. అతని గురించి చాలా విషయాలు చెప్పాలి, నేను టిడ్బిట్స్గా చెప్తాను. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు 3 BHK నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు. సో అరుణ్ విశ్వ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రోత్ యాజ్ అ ప్రొడ్యూసర్. And I'm so proud of how you believed in this content. Speaking of content, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా, ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్, యూనో ద ఎమోషన్, ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ మర్చిపోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మరిలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించి ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను, వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు, పక్కనే ఉంటారు. అండ్ నేను అరుణ్ శ్రీ అందరితో చెప్తాం, సొంతాలు మన చుట్టాలు కానీ, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముళ్ళు, వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి మనం. అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ 3 BHK. శ్రీ గణేష్ is a great writer. అతని ఫస్ట్ ఫిల్మ్ is one of the best debuts in Indian cinema. ఎట్టుతో టకల్ అంటే 8 bullets అని మీనింగ్ దానికి. ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం 25 years నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా, ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడినరీ సినిమా ఎలా ఒక మంచి తీశాడు అని ఒక ఐడియా వచ్చింది. అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఐడియా మాట్లాడుకున్నాం. ఇది ఓవర్ ద ఇయర్స్ తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు, ఎందుకంటే హీ లవ్ ద ఫిల్మ్, చిన్న సినిమా. సో చాలామంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్. ఆ టైంలో అరుణ్ విశ్వ మా ఆఫీస్లో, మా ఇంట్లో, మా పక్కనే ఉండేవారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కానీ మీరు చేశారు, ఏం కావాలని చెప్పండి, నేను మీతో ట్రావెల్ అవుతాను, ఇలాంటి సినిమా నాకు ఈ కాంటాక్ట్, మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ విశ్వ మాతోనే ఉన్నారు. సో ఆ టైంలో అరుణ్ విశ్వ నన్ను శ్రీ గణేష్ని కలిపారు. అప్పుడు శ్రీ గణేష్, నా దగ్గర ఒక కథ ఉంది సార్, కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమా నాకు చెప్పడం రాదు, తెలియట్లేదు అన్నారు. సరే మీకు తెలియట్లేదు శ్రీ గణేష్, ప్రపంచంలో ఎవరికైనా 100% తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని? తెలియదు కదా. సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి, నేను చదివి చెప్తాను, నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్, నాకు కమర్షియల్, నాకు బ్లాక్ బస్టర్. సో నేను చదివి నేను డెసిజన్ తీసుకుంటాను.
స్క్రిప్ట్ బుక్ చదివాను. చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. వెంటనే వెళ్ళి మా నాన్నని హగ్ చేయాలనిపించింది. ఆ కథని మేము 3 BHKగా తీసాం. అండ్ ఆ సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా, ఈ ఫ్యామిలీ. ఈ సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, స్మాలర్ రోల్, బిగ్గర్ రోల్ ఇదంతా ఏం లేదు. ఈ సినిమా స్క్రిప్టే హీరో, ఈ సినిమా స్క్రిప్టే హీరోయిన్, ఈ సినిమా స్క్రిప్టే అంతా. అండ్ ఆ స్క్రిప్ట్ దేని గురించి అంటే ఈ ఫ్యామిలీ గురించి. సో ఈ సినిమాకి ఈ ఫ్యామిలీ అంతా. అండ్ ఆ ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక యంగ్ కపుల్, 2 పిల్లలు. వాళ్ళు అన్ని రిస్కులు తీసుకుని సొంత ఇల్లు కావాలని మొత్తం రిస్క్ చేసి ఒక ఇల్లు కట్టడం మొదలెట్టారు. అది 1.5 years పడుతుందని అనుకుని 3.5 years పడింది. అప్పుడు మా అమ్మతో వెళ్ళి ఆ సైట్ చూడటం, అర్థం కాని వయసు, కానీ అమ్మ మొహంలో ఒక చిన్న టెన్షన్ కనిపించేది. అండ్ తర్వాత మా నాన్న వేరే ఊర్లో టూర్లో ఉండేవారు. సో నైట్ ఫోన్ చేసి ఏంటి వెళ్ళి చూసావని అడిగారు ఆయన. వెళ్ళి చూశానండి, ఒక్క మనిషి ఉన్నాడు, ఒక్కొక్క బ్రిక్ తీసి పెడుతున్నాడు. ఏంటి ఒక్క మనిషి వచ్చాడా, అన్ని డబ్బులు తీసుకున్నారు కదా, కాదు ఒక్కడే వచ్చాడు, ఈ రేట్లో వెళ్తే ఈ ఇల్లు ఎప్పుడు కడతాం అని ప్రతిరోజు బడ్జెట్ గురించి, ఫ్యూచర్ గురించి, అన్సర్టనిటీ గురించి, పిల్లల గురించి ఆ ఆలోచన, ఆ డిస్కషన్స్ ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. అలాంటి ఒక తల్లి తండ్రి వాళ్ళు చూసే కళలు, పిల్లల కోసం చూసే కళలు, ఫ్యామిలీ కోసం చూసే కళలు, మనం అందరం అలాంటి ఒక అప్బ్రింగింగ్ నుంచి వచ్చాం మిడిల్ క్లాస్లో. అలాంటి ఒక తల్లి తండ్రి ఈ సినిమాలో వాసుదేవన్ శాంతి. ఈ సినిమాలో మీకు కాదు సిద్ధు నాకు మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్స్ ఈ ఇల్లు, కానీ ఇల్లులో వాసుదేవన్ శాంతి వీళ్ళిద్దరు. సో శరత్ సార్ అండ్ దేవ్యాని మ్యామ్ ఈ సినిమాలో రావటం నాకైతే లైఫ్లో నేను మర్చిపోలేని ఒక అదృష్టం కలిగినట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇది నా 40th ఫిల్మ్. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు సిద్ధార్థ్ 40 అని అనౌన్స్ చేసాం. సిద్ధార్థ్ 40 అనే పేరు పెట్టిన సినిమాలో సిద్ధార్థ్ కంటే 40 times బిగ్గర్ స్టార్స్ ఇద్దరు వచ్చి కలిసి ఆ సినిమాలో పనిచేయటం సిద్ధార్థ్ కలిగిన అదృష్టం అని నేను చెప్తాను. అండ్ ఈ 40 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకి మ్యాక్సిమం హ్యాండ్ ఉంది ఇన్ మేకింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. ఎందుకంటే సిద్ధులో ఉన్న వాల్యూ ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు చూశారు. అండ్ ఇంకా సిద్ధుకు చూపించే ప్రేమ మ్యాక్సిమం తెలుగు ప్రేక్షకులు చూపిస్తారు. అది ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు మారదు కూడా. కానీ ఈ 3 BHK సినిమా, ఈ వాసుదేవన్ శాంతి బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక తల్లి తండ్రి, ఒక అన్న చెల్లి, వాళ్ళు లైఫ్లో ప్రతి ఫేజ్లో మనకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చూసే కళలు ఈ సినిమా. అండ్ అరుణ్ విశ్వ చెప్పినట్టు మీకు ట్రైలర్ నచ్చితే కనుక మీరు ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలంటే మీరేం చెప్తారు. ఏ సినిమా ఖచ్చితంగా చూసి తీరాలనేది కాదండి. ఎందుకంటే అది బేసిక్ నెసెసిటీ కాదు. అది మీరు మాకు ఇచ్చిన ఒక వెన్ యూ షో కైండ్నెస్ అండ్ యూ సీ అ ఫిల్మ్ వీఆర్ వెరీ లక్కీ బికాస్ ఇట్ ఈస్ యువర్ హాబీ. ఇట్ ఈస్ మై లైవ్లీహుడ్ బట్ ఇట్ ఈస్ యువర్ హాబీ. సో ఈ సినిమా మీరు ఎందుకు చూడాలని మీకు తెలుసు. ఒక ట్రైలర్ చూస్తే మీకు కనెక్ట్ అయితే మీరు చూస్తారు. ఈ సినిమా చూసి ఇంకో విషయం నేను చెప్పగలను. ఏంట్రా నా స్టోరీని వీళ్ళెలా కొట్టేశారు అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది అనిపించింది. ఈ శ్రీ గణేష్ నేను ముందు కలవలేదు కదా, మా ఇంట్లో జరిగిన విషయం వీడికిలా తెలుసు అని నేను ఆలోచించాను. సో అది డెఫినెట్గా మీకు థియేటర్లో కలుగుతుంది. అండ్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా చాలా లవ్ చేసి ఈ సినిమాని తీసాం. సో దాని గురించి నేను మాట్లాడవచ్చు. ఎందుకంటే అది హైప్ కాదు, అది ట్రూత్. ఈ సినిమాలో నాకు చెల్లిగా మీతా రఘునాథ్ వచ్చి పనిచేశారు. ఈ సెట్లో వాసుదేవన్ శాంతి, ఆర్తి, ప్రభువే మీకు కనిపిస్తారు, మాకు కనిపించారు. కానీ ఈ శరత్ కుమార్, దేవ్యాని, మీతా, సిద్ధార్థ్ ఎవరికి కనిపించలేదు. సో మేము పలకరించిన విధానం సెట్లో మెయిన్గా వీళ్ళిద్దరు పెద్ద స్టార్స్. కానీ ఒక షార్ట్ ఫినిష్ అయితే వాళ్ళు అక్కడే ఉంటారు, వ్యాన్కి వెళ్ళరు, ఫోన్లో మాట్లాడరు, అక్కడే కెమెరా పక్కనే కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిల్మ్ టైం నుంచి షూటింగ్ చేస్తున్నారు కదా. సో అప్పుడు టక్కమని షార్ట్ రెడీ అవుతుంది, వెంటనే మీరు వెళ్ళి కెమెరా ముందు రిహర్సల్ చూడాలి. అప్పుడు క్యారవాన్స్ ఉండవు, అందరూ కలిసి బ్రేక్లో ప్యాక్ ఆడటం, భోజనం చేయటం, పాటలు పాడుకోవటం, హ్యాపీగా ఫ్యామిలీలా బిహేవ్ చేయటం, అదంతా చాలా కామన్ ఆ టైంలో. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వస్తే ఫ్యామిలీస్ చాలా సెపరేట్ అయిపోతున్నాయి, అలాగే ఫిల్మ్ సెట్స్ కూడా. కానీ ఈ సెట్లో శరత్ సార్, దేవ్యాని గారు అనుకున్నారు కాబట్టి ఈ సెట్లో అందరు ఈక్వల్.
సీనియర్ జూనియర్ ఏం లేదు, వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనే ఆ ఫీలింగ్ వాళ్ళే మాకు ఇచ్చారు. అండ్ నన్ను మిగతాని నిజంగా వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకున్నారు ఈ సెట్లో. అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగాడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడ తర్వాత ఎవరు పాడాలి ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సిక్సర్ కొట్టింది. తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే, ఎందుకంటే నాకు నా సరస్వతి తల్లి ఇచ్చిన వరం. నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్. అది ప్రీవియస్ జన్మమా ఏంటో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ తమిళ్లో సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని. కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది. చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి, స్వరం ఏంటి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటప్పుడు ఆ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.